వెల్కమ్ టు టీఎన్ఎస్ న్యూస్ ఛానల్. సో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ శుభ సమయంలో నేను మా జనగామ కాన్ఫరెన్స్కి కానీ చేర్యాల మున్సిపాలిటీ కానీ జరిగినటువంటి అన్యాయం గురించి ఈరోజు నేను మీకు చెప్తాను. తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశ చరిత్రలో కానీ ఏ ప్రాంతానికి జరగని అన్యాయం మా చేర్యాల ప్రాంతానికి జరిగింది. చేర్యాల ప్రాంతాన్ని బీఆర్ఎస్ నాయకులు నిలువు దోపిడీ చేసిరు. వీళ్ళు జనగామ కాన్ఫరెన్స్ని వీళ్ళు విధ్వంసం చేసిరు. వీళ్ళు పాపం అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేకు మా ప్రాంతం గురించి ఆయనకి ఏం తెలియదు. ఈ చోటా మోటా లీడర్లు ఈ చెంచగాలు వీళ్ళు ఏం చేసిరంటే, అన్న గిడ గవర్నమెంట్ జాబ్ ఉన్నది, దీన్ని కబ్జా చేయి సార్, గిడ ప్రభుత్వ భూమి ఉన్నది, ఇవ్వలేమన్నారు, దీన్ని మనం కబ్జా చేసుకుందాం, ఇగో వీళ్ళది గిడ ఉండే జాబ్ ఉన్నది, వీళ్ళ ఓనర్స్ ఇవ్వలేరు, హైదరాబాద్ వేరు, వీళ్ళు చేసుకుంటే మనం ఇవ్వలేమని చెప్పి జనగామ కాన్స్టిట్యున్సీలో ఈ బీఆర్ఎస్ నాయకులు కొన్ని వందల ల్యాండ్ అక్రమాలు చేసారు. వీళ్ళు దాంతో వీళ్ళు ఆగిరా ఆగలేదు. అటు జనగామలో ఉన్నటువంటి బతుకమ్మ కుంటను కబ్జా చేయడంలో ముఖ్య పాత్ర ఈ లీడర్ అదే. అంతటితో ఆకుండా చేర్యాల ప్రాంతమైనటువంటి పెద్ద చెరువు మత్తడి ప్రాంతాన్ని సుమారు 2 ఎకరాల జాగాను లోకల్ లీడర్లు, చేర్యాల ప్రాంత లీడర్లు కబ్జా చేసిర్రు. నేను పదే చాలా మంది చెప్తారు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటువంటి మూర్ఖులు ఈ బీఆర్ఎస్ లీడర్లు. ఎక్కడో నుంచి వచ్చేటువంటి ఆ వ్యక్తికి ఏం తెలుస్తుంది, చేర్యాలో ల్యాండ్ ఉన్నది, జనగాంలో జాగా ఖాళీ ఉన్నది, కబ్జా అని చెప్పి తిన్నింటి వాసాలు లెక్కేటువంటి మీరు కదా, మీరు చెప్తేనే కదా ఆయనే దాన్ని కబ్జా చేసింది. నేను చెప్తా ఉన్నా, చేర్యాల ప్రాంతానికి బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఏం చేసిరని ఈరోజు మీరు ఓటు అడుగుతారు. కొంచెమైనా సిగ్గుశరం అనేది ఉందా మీకు? నేను అడుగుతా ఉన్నా, చేర్యాల ప్రాంతాన్ని మీరు విధ్వంసం చేసిరు. మీరు చేర్యాలకు ఉన్నటువంటి అస్తిత్వం మీ వల్ల అనేది ఈరోజు లేకుండా పోయింది. నేను అడుగుతా ఉన్నా, చేర్యాల లీడర్లు, కౌన్సిలర్ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ అందరు లీడర్ని అడుగుతా ఉన్నా నేను. చేర్యాలలో నడిపొట్టు ఉన్నటువంటి అంబేద్కర్ సెంటర్, ఎస్బిహెచ్ బ్యాంకు, దా పక్కనే ఉన్నటువంటి మన గ్రామ పంచాయతీ, ఎందుకు మీరు ఎవరిని అడిగి మీరు గ్రామ పంచాయతీ కూలగొట్టి తీసుకుపోయి ఎక్కడో కట్టిరు? మీరు ఎందుకు మీరు చేర్యాలలో మెయిన్ రోడ్డు మీద కనీసం 30 షటర్లు ఉండే వాణిజ్య సముదాయాలు ఎవరిని అడిగి మీరు వాటిని కూలగొట్టిరు? మీరు కొంచెమైనా సిగ్గు శరం మీకు అనిపించలేదా? అంటే అధికారంలో ఉంటే గల్లీ స్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి నాయకుల వరకు మొత్తం మీకు కన్ను మిన్ను ఆడకుండా విధ్వంసం సృష్టించారు మీరు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు హాస్పిటల్ తీసుకుపోయి బిడి కళ్ళ పెట్టిరు. అర్ధరాత్రి ఒకటి మన పాము కరుస్తుంది, ఓ తేలు కరుస్తుంది, ఓ చిన్నపిల్లలకి కడుపులు వస్తుంది, ఓ ముసలామెకు బీపీ తక్కువ అవుతుంది, షుగర్ తక్కువ అవుతుంది. అర్ధరాత్రి వాళ్ళు ఆటోలు ఉండే, కార్లు ఉండేవి. అంతవరకు చేర్యాల నుంచి 2 కిలోమీటర్లు అర్ధరాత్రి చిమ్మటి చీకట్లో అంత దూరం ఎట్లా పోతుందని అర్థం ఉన్నా. కనీసం మినిమం మీకు ఇంగిత జ్ఞానం లేదా మీకు? మీరు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ఓట్లాడుతున్నారు? మీరు చేర్యాల ప్రజలారా, నేను పేరున నేను మిమ్మల్ని నమస్కరించి కోరుకుంటున్నా, మీరు ఓటు ఎవరికన్నా వేయండి, కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఓటేయకండి. 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేసిందో చెప్పే తర్వాత ఓటు కడగల. వాళ్ళు కొంతమంది కొత్త పిచ్చగాళ్ళు ఈరోజు చేర్యాల డెవలప్మెంట్ చేసినాం అని వాళ్ళు ముచ్చట చెప్తారు. కొంచెమైనా సిగ్గు శరం మీకు ఉండాలి అర్థం ఉన్నా. నేను అనడంలో తప్పు పట్టచ్చు మీరు. నేను ఈ మాట ఎందుకన్నా అంటే, చేర్యాల అస్తిత్వం అనేది వీళ్ళ వల్ల కోల్పోయింది. ఈరోజు చేర్యాలలో చిన్న వర్షం పడితే గాంధీ ప్రాంతం మొత్తము ఒక చెరువులాగా తయారవుతుంది. దీని చేర్యాల ప్రజలు మొత్తం తెలుసు. చేర్యాలకు స్టార్టింగ్ లోని ఎంట్రెన్స్ లో గాంధీ సెంటర్ అనేది ఒక ల్యాండ్ మార్కు. అక్కడ గాంధీ సెంటర్ లేదు, గాంధీ లేడు, తీసుకుపోయి ఎన్ని వేసారు. ఇంకోటి అర్థం ఉన్నా, మీరు కొత్త బస్ స్టాండ్ అయినటువంటి చెరువును కబ్జా చేయడంలో ముఖ్య పాత్ర మీది లేదా అడుగుతున్నా. నేను వెంచర్ చేసినటువంటి ఓనర్ను మీరు బెదిరించి
5 లక్షలు 10 లక్షలు, కొంతమంది అయితే కలర్ టీవీలు, ఫ్రిడ్జీలు, ఏసీలు, ఇవన్నీ మీరు తీసుకోలేదా? మీరు పేద ప్రజల సొమ్ము తీసుకుంటే మీకు ఉసురు కొట్టిపోతారు మీరు. నేను అడుగుతా ఉన్నా, చేర్యాలలో మీరు 10 సంవత్సరాలు ఏం డెవలప్మెంట్ చేసిర్రో చెప్పి మీరు ఓటు అడగాలి. పెద్ద చెరువు ప్రాంతంలో పెద్ద చెరువుకు సుందరీకరణ కోసం వచ్చే 3 కోట్లను మీరు ఏం చేసిర్రు? దాని కింద పెద్ద కింద కట్టి 3 కోట్ల ప్రజాధనాన్ని మీరు దుర్వినియోగం చేసిర్రు. ఈ రోజు అర్థం ఉన్నా ఆ 3 కోట్ల రూపాయలు ఎవరిస్తారు? ఈరోజు చేర్యాల గాంధీ ప్రాంతం మొత్తము మునిపోవడానికి కారణము మీరు పోసేటువంటి ఆ కాలువ మాత్రమే. అంత ముందుకు చేర్యాల్లో ఎంత పెద్ద వర్షం వచ్చినా ఇంత పెద్ద విధ్వంసం అనేది జరగలేదు. ఏదన్నా మీరు పని చేసే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు మిస్టర్ బిఆర్ఎస్ నాయకులారా. మీరు ఏ పని చేసినా కూడా ప్రజలు ఓటు అనే హక్కుతోటి ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. మీకు మినిమం కామన్ సెన్స్ లేకుండా ఏ బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ కౌన్సిలర్ అడిగినా ఎవరు పిలిచినా, అన్నా మా రోడ్డు లేదన్నా, మాకు ఇబ్బంది అవుతుంది, ఇంటి ముంగట బల్బు పెరుగుతుంది అంటే మెడ నుంచి మరి చూసిర్రు. మీ మెడ బల్బు తనం అనేది ప్రజల మీద చూయించారు. మీరు చేర్యాలలో కొన్ని వందల మంది మీద అక్రమ కేసులు పెట్టింది మీరు. ఇవన్నీ చేర్యాల ప్రజలు మర్చిపోలేదు. దానికి తోడు మద్దూరు మొల్లాంచేటువంటి కొంతమంది చోటా మోటా లీడర్లు కూడా జనగామ పట్టణాన్ని కానీ చేర్యాల పట్టణాన్ని కానీ విధ్వంసం చేసిరు వీళ్ళు. నేను కూడా చెప్తా ఉన్నా, చాలా మంది మీద ఈరోజు చేర్యాలలో బిఆర్ఎస్ పార్టీ ప్రచారంలో రౌడీ షీటర్లు అందరి మీద పాల్గొంటారు. దాంతో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా మంది మీద చాలా కేసులు ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, చేర్యాల ఎస్ఐ గారు, సిఐ గారు ఎవరైతే రౌడీ షీటర్లో ఖచ్చితంగా మీరు వాళ్ళని బెండ్ ఓవర్ చేయండి. వాళ్ళు చేర్యాల ప్రజానీకాన్ని వాళ్ళు భయభ్రాంతకు గురి చేస్తారు. నేను ఇంకోటి అడుగుతా ఉన్నా, నేను చేర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది లీడర్లకు, బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒక 4 ఫ్యాక్షనర్లు ఉన్నాయి, ఒక 4-5 ఇన్నోవాలు ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, 2001 నుంచి ఇప్పటి వరకు నేను తెలంగాణ ఉద్యమంలో నేను చాలా చురుకైన పాత్ర పోషించిన. ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా కూడా మేము విద్యార్థులం పోయి ఆ మీటింగ్ హాజరైనాం. తెలంగాణ ఉద్యమంలో మాకు చేసేటువంటి సహకారం మేము చేసినాం, మేము దెబ్బలు తిన్నాం, జైలు పోయినాము. మీరు ఏం చేసినా ఈరోజు మీరు ఆ పదవులు మీరు అనుభవిస్తున్నారు. మీరు చేర్యాల ప్రజలకు, మీరు జనాభా ప్రజలకు మీరు సమాధానం చెప్పి మాత్రమే మీరు ఓట కడగాలి. నేను ఇంకోటి చెప్తా ఉన్నా, మీకు ఫ్యాక్షనర్లు 40 లక్షలు 50 లక్షలు 30 లక్షల కార్లు మీకు ఏ నుంచి వచ్చాయి? మీకు ఎంతమంది పేద ప్రజల పొట్టగొట్టిరు మీరు ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చి ఇటుక వ్యాపారం చేసే వాళ్ళని కూడా బెదిరించి 5 లక్షలు 10 లక్షలు మీరు తీసుకోలేదా? నేను ఇంకోటి అడుగుతా ఉన్నా, మీరు ఇల్లు కడితే కూడా వాడిని బెదిరించి రూపాయి ఇవ్వకుండా కూడా ఇటుక తీసుకుపోయి ఇల్లు కట్టుకున్నారు. వాని ఉసురు కలగదా మీకు? అలా చెప్పుకుంటూ పోతే చేర్యాలో ఎవరు ఇల్లు కట్టినా మీరు 20,000, 30,000, 50,000 వసూలు చేసారు. ఖచ్చితంగా పేద ప్రజల ఉసురు మీకు దళితాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా మీకు.